రేణిగుంట మండలం గాజుల మాన్యం సర్కిల్ నందు రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజావతి ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా కార్మికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ నైపుణ్యం ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథిగా రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరినీ తహసీల్దార్ ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు నిలిచిన విజేతలకు ఆయన చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా రేణుగుంట మండలానికి సంబంధించిన రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ గారు తేజావతి గారు ఈరోజు ఈ రేణిగుంట మండలంలో కేఎల్ఎం సర్కిల్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం మహిళలకు జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ బహుమతులు అందించడము, అలాగే మొదటి 3 స్థానాల్లో వచ్చినటువంటి ముగ్గులు బాగా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి ముగ్గురికి కూడా 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలందరికీ వాళ్ళు స్వయం సమృద్ధితో, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళల శక్తిని తెలియజెప్పే విధంగా ఈ మహిళా దినోత్సవాన్ని గుర్తింపుగా ఈరోజు ఇక్కడ మహిళలందరూ రావడము, ముగ్గుల పోటీల్లో పాల్గొనడము, చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంలో ఇక్కడికి ఆహ్వానించి నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా అందరూ కూడా మహిళలు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండాలని కోరుకుంటూ సెలవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలం నందు ముఖ్యంగా మహిళలతో పాటు మండలంలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులని ముగ్గుల కాంపిటీషన్లో ఇన్వాల్వ్ చేయడాన్ని నేను ధైర్యంగా, సంతోషంగా సమర్థించుకుంటున్నాను. ఎందుకంటే ఎంత నారీ శక్తి ఈరోజు ఎంత దేశం అభివృద్ధి చెందుతున్నా ఈ నగరం, ఈ మండలం పరిశుభ్రంగా ఉంది అంటే దానికి కారణం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా పారిశుద్ధ్య కార్మికులు. వారికి కృతజ్ఞతగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈ ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించాము. అయితే స్త్రీ శక్తి బయటకు వస్తుంది. స్త్రీని తనంతట తానుగా స్త్రీ శక్తి ఎప్పుడు ఎదగలేదు. స్త్రీ శక్తి వెనుక కూడా పురుషులు ఉంటారు. ఈరోజు మా మహిళలందరినీ, మా మహిళా శక్తిని సపోర్ట్ చేయడానికి మన మండల తహసీల్దార్ గారు చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేసి వారి విలువైన సమయాన్ని కేటాయించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.